పెద్ద గొప్ప భక్తులు అయిపోయినాము. 1.5 hours ట్రావెల్ చేసి మరి గుడికి వచ్చినాము. ఒక బామ్మ హనుమాన్ చాలీస్ పేపర్లన్నీ పంచుతాంది చదువుకోవడానికి. ఎక్కుతుంటే చాలా త్వరగా వెళ్ళిపోతాం పైకి. కోరేసుకొని ఇబ్బంది పెట్టేశాను. నేను మన సబ్స్క్రైబర్స్ ఈ వీడియో చూసే వాళ్ళందరూ చాలా హ్యాపీగా వాళ్ళు కోరుకున్నవన్నీ జరగాలని చెప్పేసి. పక్కనే టెంపుల్ ఉంది, అది సూర్య భగవాన్ అంటే ఎంత బాగుందో చూడడానికి. వైపు నుంచి చూసిన గుడి మాత్రం చాలా బాగా అనిపించింది. ఇక్కడ ప్రసాదం పెడుతున్నారంటే ఇంక వెంటనే క్యూలోకి వెళ్ళిపోయినాము. టోకెన్ ఇస్తే మన చెప్పులు మనకి వెనక్కిచ్చేస్తారు. హాయ్ అందరికి, ఎలా ఉన్నారు అందరూ? వెల్కమ్ టు లైఫ్ విత్ భార్గవి. ఈ రోజు అందరం మేము పెద్ద గొప్ప భక్తులు అయిపోయినాము. 1.5 hours ట్రావెల్ చేసి మరి గుడికి వచ్చినాము. వచ్చిన దానికి చాలా చాలా బాగుంది. జయనగర్ లో ఉన్న ఆంజనేయ స్వామి గుడి. నేనైతే ఎప్పుడు రాలేదు, ఇదే ఫస్ట్ టైం వచ్చినాను. మా ఫ్రెండ్ ఏదో మొక్కు అయిందంట, సో తన కోసమని అందరం వచ్చేసాము. మా వాళ్ళందరూ కెమెరా మ్యాన్ లాగా ఫుల్ గా ఫోటోలు వీడియోలు తీసుకుంటున్నారు. అస్సలు తప్పలేదు, అంత బాగుంది గుడి అంతాను. ఇక్కడ సిస్టమాటిక్ కూడా చాలా బాగుంది. టైమింగ్స్ ఉన్నాయి ఈ టెంపుల్ కి. సో మేము ఈవినింగ్ స్టార్ట్ అయినాము, 5 కల్లా వచ్చినాము. 5 కే ఓపెన్ చేశారంట. నాకు కూడా ఇది అంతగా తెలీదు. లోపల అయితే చాలా చాలా బాగున్నాయి లొకేషన్స్. ఫోటోలు దిగడానికి ఎంత మంది ఉన్నారో. ఈవినింగ్ ఒక వ్యూ ఉంది, నైట్ ఒక వ్యూ ఉంది దీనికి. సో చూస్తుంటేనే చాలా బాగుంది. అక్కడ ఒక బామ్మ హనుమాన్ చాలీస్ పేపర్లన్నీ పంచుతాంది చదువుకోవడానికి. నాకు కన్నడ అర్థమే కాదు, ఇంకా నేను ఎప్పుడు చదివేదాన్ని. ఇక్కడ ఈ టెంపుల్ లో లొకేషన్ ఉంది, చాలా బాగుంది. వ్యూ అయితే ఏ సైడ్ నుంచి చూసినా చాలా చాలా బాగుంది. ఎక్కుతుంటే ఇంకా ఇంకా బాగా కనిపిస్తోంది. కొంచెం ఎక్కగానే మనకు వినాయకుడు కనిపించేస్తాడు. ఎక్కడికి వెళ్ళినా వినాయకుడు లేకపోతే ఆ గుడి అస్సలు కంప్లీట్ అవ్వదు కదా. చాలా బాగుంది మాకు ఎక్కుతుంటే. స్టెప్స్ చాలా ఉన్నాయి అనుకున్నాను గానీ బట్ అన్నేం లేదు, ఎక్కేయగలము. చాలా బాగుంది చూడడానికి, అట్లా అనిపిస్తుంది కానీ ఎక్కుతుంటే చాలా త్వరగా వెళ్ళిపోతాం పైకి. నాకు కొద్దిసేపు తిరుపతి గుర్తొచ్చింది కానీ ఇది ఇంకా బాగుంది. అంటే చాలా త్వరగా ఎక్కేస్తాం కదా, అందుకే బాగా అనిపిస్తుంది. ఎంత మంది దేవుళ్ళు ఉన్నారో. లోపల వీడియో అలో లేదు, అందుకే తీయలేదు. ఫస్ట్ మెయిన్ ఆంజనేయ స్వామి ఉన్నాడు, పక్కన రాముడు ఉన్నాయి, ఇంకొక పక్క శివుడు ఉన్నాడు. దేవుణ్ణి ఫుల్ గా కోరికలు కోరేసుకొని ఇబ్బంది పెట్టేశాను. నేను మన సబ్స్క్రైబర్స్ ఈ వీడియో చూసే వాళ్ళందరూ చాలా హ్యాపీగా వాళ్ళు కోరుకున్నవన్నీ జరగాలని చెప్పేసి. ఇంకా బాగుంది. ఎక్కే వాళ్ళు, వచ్చే వాళ్ళు, వెళ్లే వాళ్ళు చాలా బాగుంది. సన్ రైజ్ అవుతుంది మేము వెళ్ళినప్పుడు, చెప్పా కదా ఈవినింగ్ వెళ్ళామని చెప్పేసి. చాలా బాగుంది. దాని పక్కనే టెంపుల్ ఉంది, అది సూర్య భగవాన్ అంటే ఎంత బాగుందో చూడడానికి. ఆ గుడికి కూడా వెళ్దాం అనుకున్నాం గానీ అప్పటికే చాలా లేట్ అయింది. సో మేము మళ్ళీ రిటర్న్ వెళ్ళాలంటే 1.5 hours పడుతుంది. గుడి అయితే చాలా బాగుంది, చాలా పీస్ఫుల్ గా ఉంది. ఏ వైపు నుంచి చూసిన గుడి మాత్రం చాలా బాగా అనిపించింది. ఎంత మంది దేవుళ్ళు ఉన్నారు. కింద ఏదో అమ్మవారు ఉన్నారు, పెద్ద వినాయకుడు ఉన్నాడు. అసలు నాకు గుర్తు కూడా లేరు, అంతమంది స్వాములు చూసా నేను. ఒక గుడి కని వస్తే ఎంత మంది దర్శనం అయ్యిందో. అక్కడ చాలా బాగా అనిపించింది. ఈవినింగ్ ఎంత బాగుందో, నైట్ ఇంకా బాగుంది ఆ లైటింగ్ కి. సో గుడి కూడా చాలా పెద్దగా ఉంది, ఎంత మంది వచ్చినా పడతారు. మేము మంచిగా లొకేషన్ బాగుందని చెప్పి ఫుల్ గా ఫోటోలు దిగాము. గుడికి వెళ్ళినాము అంటే దర్శనం అయిపోయిన వెంటనే నాకు గుర్తొచ్చేది ప్రసాదము. ప్రసాదం ఎక్కడ పెడుతున్నారని అడిగి మరీ పెట్టించుకొని తింటా నేను. సో అక్కడ ప్రసాదం పెడుతున్నారంటే ఇంక వెంటనే క్యూలోకి వెళ్ళిపోయినాము. పులిహోర పెట్టారు, చాలా బాగుంది. అది ఎందుకు గుళ్ళో ప్రసాదం మాత్రం భలే ఉంటుంది కదా. సో ఇంకా అక్కడ మామూలుగా ప్రసాదాలు అమ్ముతున్నారంటే చూసేకెళ్ళాము. చాలా ఐటమ్స్ అయిపోయినాయంట. సో ఓన్లీ సమ్ బూందీ అలాంటి ఒకటి ఉన్నచోని కొబ్బరి తినేసి నిదానంగా స్టార్ట్ అయ్యాము. మీరు బెంగళూరులో ఉంటే తప్పకుండా ఒకసారి వెళ్ళేసి రండి, చాలా చాలా బాగుంది ఇది. సో జయనగర్ లో ఉంటుంది ఈ ఆంజనేయ స్వామి టెంపుల్. మీరు గూగుల్లో సెర్చ్ చేస్తే వచ్చేస్తుంది. చాలా బాగుంది, అస్సలు మిస్ చేసుకోకండి. కుదిరినప్పుడల్లా వెళ్ళేసి రండి. ఇక్కడ నాకు బాగా నచ్చిన సిస్టమ్ ఏంది అంటే చెప్పులు ఎక్కడ పడితే అక్కడ వదిలేస్తాం కదా. ఇక్కడ అలా కాదు, వాళ్ళకి అక్కడ బ్యాగులు పెట్టింటారు, దాంట్లోకి చెప్పులు వేసేసి వాళ్ళకి ఇస్తే వాళ్ళు ఒక టోకెన్ ఇస్తారు. సో దాన్ని తీసుకెళ్లి మళ్ళీ రిటర్న్ వెళ్ళేటప్పుడు ఆ టోకెన్ ఇస్తే మన చెప్పులు మనకి వెనక్కిచ్చేస్తారు. నాకు ఇక్కడైతే చాలా బాగా నచ్చింది ఇది. సో 1 రూపీ కూడా ఛార్జ్ చేయలేదు. వీడియో ఎలా ఉందో కమెంట్ చేయండి, నచ్చితే ఒక లైక్ చేసేసేయండి. ఒకసారి సబ్స్క్రైబ్ కూడా చేసి పెట్టేసుకోండి. అలా పక్కన పడి ఉంటాను. ఓకే బాయ్.